మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆశతో ఎదురుస్తున్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ రోజు నీ కోసం నా కోసం అందిస్తున్నటి అద్భుతమైన వాక్య సందేశము 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీకోసం దేవుడు చింతిస్తా ఉన్నాడు, లక్ష్యం ఉంచుతా ఉన్నాడు, ఆలోచిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రస్తుతము ప్రతి వ్యక్తి కూడా ఎవరి గురించి వాళ్ళు ఆలోచించిన వారు ఎవరు ఉండరు. ఈ రోజు ఏం చేయాలో, రేపు ఏం చేయాలో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో, నా కుటుంబ పరిస్థితి ఏంటో, నా భర్త ఎలా మార్చబడతాడో, నా భార్య ఎలా మార్చబడతాడో, నా అప్పులు ఎలా పోతాయో, నా రోగం ఎలా పోతుందో, నా సమస్తము ఏ విధంగా ఈ యొక్క కష్టాలను తీర్చబడతాయని ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం చెబుతా ఉంది స్పష్టంగా, సూటిగా, తేటగా ఏంటంటే నీకోసం నువ్వు చింతించకు. ఎందుకంటే నీకోసం చింతించే దేవుడు ఉన్నాడు. నీకోసం నువ్వు చింతించకు. నీకోసం చింతించే దేవుడున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. దట్ మీన్స్ ఇంగ్లీష్ ఏమంటే టార్గెట్ చేస్తున్నాడు, లక్ష్యం వస్తా ఉన్నాడు అని అర్థం. చింత మనం ఏం చేస్తామంటే, అమ్మో అది ఎట్లయిద్దో, ఇది ఎట్లయిద్దో, ఎట్లనో ఏంటో అని చెప్పి చాలా బాధపడుతూ మన తలకాయ పట్టుకొని ఆలోచన చేస్తూ ఎంతో మనము భారంతో అలసిపోయి ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీవు అలా చింతించడాన్ని బట్టి, ఆలోచించడాన్ని బట్టి నీవు కొంచెం కూడా నీ యొక్క భారాన్ని, కష్టాన్ని, సమస్యను తీసివేయలేవు. ఎందుకంటే మన మానవులం గనక మనం ఏం చేయలేం. కానీ దేవుడున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డా, నువ్వు చింతించకు, నీకోసం చింతిస్తా ఉన్నాను, నేను నీకోసం ఆలోచన చేస్తాను, నీకోసం లక్ష్యం వస్తా ఉన్నాను. నువ్వు చింతించడం బట్టి మూరెడు ఎక్కువ కాగలవా? నీ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తప్ప నీవేమన్నా బయట పడగలుగుతావా? పడలేవు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, నీ సమస్య కోసం నేను చింతిస్తా ఉన్నాను, నేను ఆలోచన చేస్తా ఉన్నాను. నీకు నా అనారోగ్యం ఎలా తీసివేయాలని, నీ అనారోగ్యం తీసివేయడం కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చి 1-4 కొరడా దెబ్బలు తిని సేవలో మరణించాను, సమాధిలో పెట్టబడి తిరిగి లేచాను కదా. మరి నీ సమస్యను బట్టి, నీ రోగాన్ని బట్టి నువ్వు ఎందుకు బాధపడతావు? నీ రోగాన్ని బట్టి నేను ఆలోచన చేస్తాను. నీ రోగాన్ని తీసేయాలని నేను చూస్తున్నాను. ఇక నుండి దరిద్ర స్థితి, దీనస్థితి, ఆర్థిక పరిస్థితి, లేమిడి తీసేయాలని నేను చూస్తుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు పరలోకంలో ధనవంతుడను, నీకోసం దరిద్రుడి భూమి మీదకి వచ్చాను. ఎందుకు? నిన్ను ధనవంతుడు చేయడం కొరకు, నిన్ను శ్రీమంతుడు చేయడం కొరకే, నిన్ను ఒక సంపదల గణనికి ఇవ్వడం కొరకే నా దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు బాధపడకు. ఆలోచించడం బట్టి ఏం చేయగలుగుతావు? నీ సమస్య ఉంది నీకు, ఓకే, ఎవరు కాదనట్లేదు. నీ సమస్యను బట్టి బాధపడుతూ కూర్చుంటే నువ్వు ముందుకు పోలేవు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి, నా దేవుడు నా కోసం ఆలోచిస్తున్నాడు, నా బిడ్డల భవిష్యత్తు గురించి, నా యొక్క ఉద్యోగం గురించి, నాకు నా సమస్తం గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు కనుక నేను ఇక బాధపడను అని నమ్మి ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో. తద్వారా నీ జీవితంలో అద్భుతం చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, వందనాలు, స్తోత్రాలు. ఇది ముందు మాతో స్పష్టంగా మాట్లాడావు. మీకోసం మీరు చింతించకండి, మీకోసం నేను చింతిస్తున్నాను చెప్తున్నారు ప్రభు. ఆలోచన చేస్తున్నాను. నిజంగా మేము ఆలోచన చేయడం బట్టి మాకున్న అప్పులు కానీ, మాకున్న రోగం కానీ మేము తీసివేయలేము. కానీ నీవు మా కోసం ఆలోచిస్తున్నావు. అందులో వందనాలు చేసి తండ్రి. అద్భుతమైన వాక్యాన్ని మా ముందుంచి మమ్మల్ని బలపరిచినందుకు నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమంతా మీ క్షేమం కాపాదలు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.